భారతదేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. భారతదేశం ఎప్పుడు కూడా ఆత్మరక్షణలోనే ఉంటుంది. మనంగా ఎవరి జోలికి వెళ్ళం. అవతలాడు గనక వాడు అతిగా ప్రవర్తిస్తే చెంపదెబ్బ కొట్టడంలో ఏమాత్రం వెనుకంజ వేయం. 1972లో వాళ్ళ ప్రవర్తన వల్ల మనం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ యుద్ధము. బంగ్లాదేశ్ 2 ముక్కలు చేశాం. దాంతో వాళ్ళ సగం కొవ్వు అణిగిపోయింది. ఇక అప్పుడప్పుడు ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు మన మీద దాడులు చేయటం ప్రారంభించారు. మరి ఆ దాడులన్నీ ప్రేరేపిత దాడులు. భారతదేశంలో ఉగ్రవాదానికి కారణమే ఈ పాకిస్తాన్ దేశం. మనమేదో ఆనాడు సహాయపడి బంగ్లాదేశ్ వాళ్లకు సహాయపడితే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం శోచనీయం. ఇక ఈ పాకిస్తాన్ వాడి బుద్ధి, వాడు దాడులకు పాల్పడటం. కార్గిల్ వచ్చాడు, కొట్టాం. కార్గిల్ దెబ్బకు తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పుల్వామా, వాడేదో హెచ్చరికలు రెచ్చిపోయాడు, పరిధులు దాటాడు. దెబ్బ కొడితే గుయ్యమంది. పుల్వామా దాడులు వెళ్ళిపోయాడు. కార్గిల్, పుల్వామా దాడులను మనం గుర్తు చేసుకుంటే అది వాడు ప్రేరేపించాడు. మన యొక్క భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి మన సైనికులపై దాడులు చేశారు కనుక మనం వెళ్ళాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముందు కాశ్మీర్లో ఏం జరగబోతూ ఉంది? కాశ్మీర్లో ఉండే ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వము. ఆ దిక్కుమాలిన ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది? ఆనాడు సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు ఒక గడువు పెట్టి సెప్టెంబర్ 2024 లోపల ఎన్నికలు జరపడం ద్వారా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. అసలు అక్కడ అటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది ఆ జడ్జిలకు తెలుసా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలుసా అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అది అనాలోచిత నిర్ణయం. దేశానికి సంబంధించిన అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉండే జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు ఆ సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తులకు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నారు. అనాలోచితంగా ఒక తీర్పు పారేశారు. ఎన్నికలు పెట్టారు, ఎవరో వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి అయోమయం, గందరగోళం, పరిపాలన అంటే తెలవదు. ఆ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పరిపాలన నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి ఈయన దగ్గర అప్రెంటిస్షిప్ చేస్తే 10 ఏళ్ళన్నా నేర్చుకుంటారు. అది అక్కడ దిక్కుమాలిన ప్రభుత్వం ఉండబట్టే కదా ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దాడులు. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంక వేరే మార్గం లేదు. కొంతమంది రాజ్యాంగ నిపుణులు, విశ్లేషకులు ఏం భావిస్తున్నారంటే మన దేశ ప్రయోజనాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు అని అనుకుంటున్నారు. అది న్యాయము, ధర్మం కూడా, హక్కు కూడా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇప్పుడు దీంతోపాటు అక్కడ ఆ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె విర్రవీగిపోతూ ఉంది. ఆమె రాజ్యాంగం అంటే లెక్కలేదు, రాజ్యాంగ సవరణ అంటే లెక్కలేదు, పార్లమెంటు చట్టాలంటే లెక్కలేదు. పార్లమెంటు ఏం చెప్తే నాకెందుకు, మీ చట్టాలతో నాకు సంబంధం లేదు, నేను అమలు చేయనంటా ఉంది. వక్ఫ్ చట్టం అక్కడ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే ఈ అంట దీది మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో అమలు చేయదంట. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. ఒరిస్సాలో ఎట్టయితే బీజేపీ వచ్చిందో పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక అవసరమైతే ఆ పశ్చిమ బెంగాల్ పరిస్థితులను బట్టి అక్కడ ఒక వర్గానికి చెందిన వారిపై దాడులు జరగటంలో ఈ ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర పోషించడం వల్ల పశ్చిమ బెంగాల్లో కూడా తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించిన ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రజలు ముఖ్యం. ఈ జమ్మూ కాశ్మీరు, పశ్చిమ బెంగాల్ వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ ప్రవర్తన, అక్కడేమో పాకిస్తాన్కు మద్దతు, ఈమెమో ఈ మయన్మార్ వాళ్ళు, అట్లాగే
ఈ బంగ్లాదేశ్ వాళ్ళని లోపలికి అక్రమంగా ప్రవేశింపజేసి వాళ్ళని ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్ల రాసులుగా మార్చుకుని ఆమె ఏదో చేస్తూ ఉంది అక్కడ నాటకం. కనుక రాష్ట్రపతి పాలన పెట్టడం ఒకటి ఉంది. అయితే యుద్ధము అనేది మనం కోరుకునేది కాదు. మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటాం. అమెరికాలో ఉండే ట్రంప్ కూడా శాంతిని కోరుకుంటాడు. ఆయన రాష్ట్రపతి అయినాక, అధ్యక్షుడైనాక ఆయన ఏం చేశాడు? రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో సంధి చేసి యుద్ధం ఆపు చేయమన్నాడు. ఆపు చేశాడు. నాకు యుద్ధాలు నష్టము, యుద్ధాలు వద్దంటాడు. ట్రంప్ ఎప్పుడు యుద్ధాలను ప్రోత్సహించడు. వెళ్ళిపోయిన ఆయన జో బైడెన్, ఆయన అధ్యక్షుడు, ఆయనకి యుద్ధాలంటే ఆనందం, యుద్ధాలను ప్రోత్సహిస్తాడు. ఇప్పుడున్న ఆయన అమెరికా అధ్యక్షుడు యుద్ధం వద్దంటాడు. కానీ మరి ఆత్మరక్షణ కదా, పాకిస్తాన్ వాడు మనల్ని కొడుతుంటే మనం ఊరికే కూర్చొని నేను యుద్ధం చేయను అనం కదా, మన తడాకేంటో చూపించాలి కదా. అందుకని ఇప్పుడు ప్రపంచంలో ఒక పోలరైజేషన్, కూటములు ఏర్పడిపోతూ ఉన్నాయి. ఆడికేమో పాకిస్తాన్ వాడికి మన శత్రువు కూడా ఉన్నాడు కదా చైనా. ఆ చైనా వాడు పాకిస్తాన్ వాడికి మద్దతు ఇవ్వటం, ఇప్పటికే కొన్ని సరంజామా యుద్ధ సామాగ్రి పంపించేశాడు. యుద్ధ విమానాలు, కావలసిన తుపాకులు గేపాకులన్నీ వాడు పంపించాడు. అమెరికాలో ఉండే ట్రంప్ ఏం తక్కువవాడా? ఆయన కూడా భారతదేశానికి ఆయన పంపాల్సిందంతా పంపించాడు. చైనా వాడు ఎన్ని మనకి యుద్ధ సామాగ్రి పాకిస్తాన్కి పంపాడో దానికి రెట్టింపు మనకు భారతదేశంలో దిగింది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ పాకిస్తాన్ ఆయన గల్ఫ్ దేశాల వాళ్ళు నాకు మద్దతుగా మిగులుతారు అని చెప్పి అనుకుంటున్నాడు. గల్ఫ్ దేశాలు సగం పైగా దేశాలు మాకు యుద్ధం వద్దంటారు, దండం పెడతారు వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు, అగ్రదేశాలు అన్నీ కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తున్నాయి, చైనాని వ్యతిరేకిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్పనించి అసలు వాళ్ళకి మద్దతే లేదు. ఈ మూడు దేశాలు తప్పనించి వాళ్ళకి సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. అందరూ భారత్ వైపే చూస్తున్నారు. కనుక తప్పనిసరి పరిణప్పుడు యుద్ధం చేయక తప్పదు. 72లో యుద్ధం చేశాం, బంగ్లాదేశ్ సృష్టించాం. ఇప్పుడు మళ్ళీ యుద్ధం అని జరిగితే మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలు అవడం తథ్యమే. ఇప్పటికే బెలూచిస్తాన్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ బెలూచిస్తాన్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా పాకిస్తాన్ లోక్సభలో వాళ్ళు ఎప్పుడు కూడా జై మోడీ అంటుంటారు. జై మోడీ అని అంటుంటే వాడికి కడుపు కాలిపోతుంటుంది, వాడికి మూడ్ ఆఫ్ అయిపోతుంటుంది. ఆ విధంగా ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే మనం గెలవడం తథ్యం. గెలిచిన తర్వాత 2 ముక్కలు అయిపోద్ది, పాకిస్తాన్, బెలూచిస్తాన్. తిక్క కుదురుతుంది. అసలు వాడికి ఏముందని చెప్పి వాడు దిగుతాడు. మనము 145 కోట్ల జనాభా మనం ఉంటే వాడు 42 కోట్లతో వాడు ఏం చేస్తాడు? భారతదేశ ప్రజలు ఉచ్చబోస్తే వాడు మూత్రంలో కొట్టుకుపోతుంది ఆ దేశం. అటువంటి వాడు, వాళ్ళ బలాబలాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళకు ఉండే సైనికులు, ఆర్మీ సైనికులు పాకిస్తాన్కి 6 లక్షలు ఉంటే మనకు 15 లక్షల మంది ఉన్నారు. పాకిస్తాన్ వాడికి వైమానిక ట్యాంకర్లు 4 ఉంటే భారత్కు 6 ఉన్నాయి. అణు జలంతర్గాములు వాడికి 120, పాకిస్తాన్ ఆడుకుంటే మనకు 300 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్లు పాకిస్తాన్ వాడికి 1400 ఉంటే మనకెన్ని ఉన్నాయో తెలుసా? రెట్టింపు 2300 ఉన్నాయి. జెట్స్ వాడికి 300 ఉన్నాయి, భారత్కి 500 ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 15 లక్షల మంది సైనికులతో పాటు 12 లక్షల ఆర్మ్డ్ రిజర్వ్ ఉన్నారు. వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. ఇక వీళ్ళతో పాటు మరో 25 లక్షల పారామిలిటరీ దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇలాంటి అనేకమైన పారామిలిటరీ దళాలు కూడా రంగం సిద్ధం చేసుకున్నాయి. మనతో పోలిస్తే వాడి బలం ఏంటి? అయినా భారతదేశము శాంతి కాముకులము. మనం వాడిని మంచినీళ్ళు లేకుండా చేయాలని చెప్పి మనకు వాడితో ఉన్న ఒప్పందం, సింధు నది నుంచి మనం నీళ్లు వదలకపోతే వాడికి తాగటానికి గుక్కెడు నీళ్ళుండవు. పాకిస్తాన్ వాడికి స్నానం సంగతి వదిలిపెట్టు, తాగటానికి దిక్కు ఉండదు వాడికి. సింధు నదిది మనము నీళ్లు నిలుపుదల చేశాం. సింధు ప్రాజెక్టులో నీళ్ళు ఎప్పుడైతే నిలుపుదల చేశామో కింద వాళ్ళు దాహమో అని అలమటిస్తున్నారు.
ఈ లోపల ఉగ్రవాదులు రంగప్రవేశం చేసి వాళ్ళు వీడియోలు విడుదల చేస్తున్నారు. ఏంటాళ్ళు పిచ్చి ప్రలాపనలు. ఆ ఉగ్రవాదులు ఏం చెప్తున్నారు, మీరు మా నీరు ఆపారు, ఈ నదిలో నీరు కాదు రక్తము ప్రవహిస్తుందని చెప్పి వాడు రెచ్చగొట్టడం. వాడు ఇంకోటి అంటున్నాడు, వాడు హిందీ భాషలో ఉర్దూ భాషలో హెచ్చరికలు మా ప్రధానమంత్రి మోదీని హెచ్చరిస్తున్నాడు. నువ్వు నీళ్ళు ఆపావా, నేను నీ శ్వాస ఆపు చేస్తానని చెప్పి వాడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పిల్లకాకి పిల్ల కుక్క, వాడు ఉగ్రవాది, వాడు ప్రధానమంత్రి మోదీని హెచ్చరికలు జారీ చేసేదని చెప్పి భారతదేశ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రతి పౌరుడు కూడా మనం కాలు ముందుకేయద్దు. వాడు పిచ్చి చేష్టలు చేస్తే మనం సహించము. ఇక పాకిస్తాన్ అనేది లేకుండా ముక్కలు చెక్కలైపోతుంది. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనేది ఉండేది, యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా అని ఉండేది. ఆ యుఎస్ఎస్ఆర్ ఇగో ఇట్లాంటి పనులు చేస్తుంటే వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఆ యుఎస్ఎస్ఆర్ అనే పెద్ద దేశం, రష్యా కూడా దాంట్లో ముక్క, దెబ్బకి 20 ముక్కలు అయిపోయింది. వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు. అలా ఈ పాకిస్తాను ఏంటి, వాళ్ళు ఏమి చూసుకొని మనం ఆర్థిక ఆంక్షలు, అలాగే ఎగుమతులు దిగుమతులపై భారత్తో పాటు పాశ్చాత్య దేశాలు, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ ఆంక్షలు విధించి వాడికి కూటికి గతి లేకుండా పోతారు. కిలో బియ్యం త్వరలో పాకిస్తాన్లో 2000 రూపాయలు అమ్మే పరిస్థితి వస్తుంది. మంచినీళ్ళు ఉండవు, ఆహార పదార్థాలు ఉండవు, మందులు ఉండవు, వాడికి ఏమీ లేదు. దిక్కుతోచని పరిస్థితిలో వాడు మనపై దాడి చేసినా 72లో ఏం జరిగిందో అదే జరగబోతూ ఉంది. ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం కైవసం చేసుకుంటాం. మనం వెళ్ళి జెండాలు పాతాం. పీఓకేని మనకు తలనొప్పిగా మారిన ఆ ప్రాంతాన్ని యుద్ధం అంటూ వస్తే మనం మన భూభాగాన్ని మళ్ళీ తిరిగి కైవసం చేసుకుని పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బెలూచిస్తాన్ ఏర్పాటు చేసి ఆ విధంగా అయోమయం గందరగోళంలో పడేది ఎవరంటే పాకిస్తానే. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అగ్రరాజ్యాలైన అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అన్ని దేశాలు కూడా భారత్కు మద్దతు ఇవ్వటం అనేది విశేషం. మనం యుద్ధం కోరుకోవట్లా. వాడొచ్చి రెచ్చగొడితే ఆత్మరక్షణలో వాడి గోబ గుయ్యమనిపించవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు, సామాజికవాదులు, రక్షణ రంగంలో విశేష అనుభవం కలిగిన ఆర్మీలో పనిచేసిన రిటైర్ అయిన అధికారులు భావిస్తున్నారు.